మేడం, ఈ స్ట్రెస్ ఎఫెక్ట్ స్థూలకాయం మీద ఉంటుంది, అలాగే పీసీఓడి సమస్యను ఎక్కువగా తీసుకొస్తుంది. చిన్న ఏజ్లోనే పిల్లలకి స్థూలకాయం అనేది వస్తుంది. సో అలాంటి పిల్లల తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? యోగా నుంచి ఎటువంటి మార్గం ఉంది? చూడండి, ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ని తీసుకుందాం మనం. ఎందుకంటే అవేమి మారకుండా మీరు యోగా చేయండి, లేకపోతే ఈ కషాయం తాగండి, ఈ డికాషన్ తాగండి, లేకపోతే ఈ ముద్ర చేయండి, ఈ మెడిటేషన్ చేయండి అని నేను చెప్పను. పిల్లల మీద ఇవాళ ఆ ఎదిగే పిల్లల మీద ఎంత స్ట్రెస్ ఉందంటే మనమే వేస్తున్నాం వాళ్ళని, భయపెడుతున్నమాట. నీకు 10th క్లాస్ అంటే ఇలా ఉంటుంది, ఇంటర్ అంటే ఇది, నీకు డిగ్రీ అంటే ఇది అని చెప్పి ఎక్కడో ఉన్న ఐఐటి ఆ సిలబస్లు తీసుకొచ్చి ఈ 7th క్లాస్ పిల్లాడికి చదివించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6th, 5th, 6th, 7th వాడి బ్రెయిన్ అలా అలా ఒక పువ్వు ఎలా వికసిస్తుందో వాడి బ్రెయిన్ కూడా, మెదడు కూడా అలాగే వికసిస్తూ వస్తుంది. ఏ ఏజ్లో వాడికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. నువ్వు ఎక్కువ ఇచ్చేయడం వల్ల, ఇప్పుడు పిల్లలు చాలా హైపర్ ఉన్నారు, ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది, ఓకే, అప్పుడు నువ్వేం చేయాలి? సిలబస్ని చేంజ్ చేయాలి. ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ సిలబస్ చెప్పేదానికన్నా కూడా వీళ్ళు ఇచ్చే సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సిలబస్ వలన వాళ్ళు చూడండి, మనం కూడా పిల్లల్ని ఎంతసేపు ర్యాంకే చూస్తాం. కరెక్ట్. వాడు ఫస్ట్ వచ్చాడా, సెకండ్ వచ్చాడు, మా వాడు ఫస్ట్, 4th, 5th లోపల ఉండాలి నువ్వు అనే ప్రెషర్. స్కూల్స్ వాళ్ళు కూడా అదే ప్రెషర్ ఇస్తారు. నువ్వే 1, నువ్వే 2 అనుకుంటా వాళ్ళు ఇస్తారు. అసలు వీడికి ప్రతి ఒక్కడికి అలా చదవడం అనేది చాలా కష్టమైన విషయం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పిల్లలు ఈ ట్రైన్డ్ టీచర్స్ ఉండరు. మీకు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటారు. అంటే బిఎడ్ చేసిన వాళ్ళు, ఎంఏడ్ చేసి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు పిల్లల్ని. ఎట్లా ఈ ఏజ్ పిల్లలతో, ఇప్పుడు హై స్కూల్కి ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఎలిమెంటరీ స్కూల్కి ఒక ట్రైనింగ్ ఉంటుంది, మిడిల్ స్కూల్లో అలాగే మళ్ళీ అప్పర్ క్లాస్ స్కూల్స్ అంటే ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్ కాబట్టి టీనేజర్లో బాగా వాళ్ళు చాలా ఫోర్స్గా, అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్, హార్మోన్ ఇవన్నీ ఇన్బ్యాలెన్స్ అవి. వాళ్ళతో నువ్వు ఎలా బిహేవ్ చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, గవర్నమెంట్ ట్రైన్ చేస్తుంది. సో పూర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే వాడికి అంత ఐక్యూ ఉండకపోవచ్చు, అంత మెమరీ ఉండకపోవచ్చు, అందరూ ఒకలాగా ఉండరు. హౌ టు టీచ్, వాళ్ళని ఎట్లా నువ్వు టీచ్ చేయాలి, ఇలా ఉన్న వాళ్ళని ఎట్లా టీచ్ చేయాలి, ఇట్లున్న వాళ్ళకి ఇలా ఉన్న వాళ్ళకి ఎట్లా వీళ్ళకి పేర్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేసుకునే విధానం, ఇవన్నీ నేర్పిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వాడికి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. స్కూల్స్లో ఒట్టి చదివే కాదు, క్రాఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత గేమ్స్ చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అసలు ఇంతమంది పిల్లలు ఉన్నారు, 1-2 ప్లేయర్స్ తప్ప మన దగ్గర ప్లేయర్సే లేరు. ఒకప్పుడు మా అప్పుడైతే ప్రతి డిస్టిక్కి సెలెక్షన్స్ ఉండేవి. స్కూల్స్ నుంచి వచ్చి ఇలా బాగా ఆడేవాళ్ళని తీసుకునేవాళ్ళు. తర్వాత ప్రతి జిల్లాకి హాస్టల్స్, స్పోర్ట్స్ హాస్టల్స్ ఉండేవి, స్టేట్ హాస్టల్స్ ఉండేవి, డిస్టిక్ హాస్టల్స్ ఉండేవి. వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళు స్పెషల్గా గవర్నమెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి చేసేవాళ్ళు. అందరూ మేము కూడా చదువుకున్నాం, మేము స్పోర్ట్స్ హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళమే, మేము కూడా బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు అందరూ. అసలు గేమ్స్ లేవు, ఒక డ్రిల్ లేదు, ఒక క్రాఫ్ట్ లేదు, ఒక డ్రాయింగ్ లేదు. లేకపోతే అప్పుడు ఇట్లా అల్లికలు అంటారు, అల్లికలు ఉండేవి, నవ్వారు నేయడం ఉండేది, పెయింటింగ్ ఉండేది, తర్వాత కుడతాం కదా ఎంబ్రాయిడరీ, అవి ఉండేవి. స్కూల్స్ లో ఒక టీచర్ ఉండేవాళ్ళు, క్రాఫ్ట్ అండ్ డ్రాయింగ్ అని చెప్పి ఒక టీచర్ ప్రత్యేకించి ఉండేవారు. అలాగే డ్రిల్ అని చెప్పేసి ఒక కోచ్ ఉండేవారు, ఆల్ గేమ్స్ పిల్లల్ని ఆడిపించడానికి. వాళ్ళకి చాలా బాధ్యత ఉండేది. వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు లేదా, వాడు ఎందుకు ఫిజికల్గా యాక్టివ్గా లేడు అని చెప్పి పేరెంట్స్ని పిలిపించి, మీ అబ్బాయి అసలు పార్టిసిపేట్ చేయట్లేదు అంటే వాళ్ళు మాట్లాడి, మళ్ళీ వాళ్ళ పిల్లలు మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని ఇదంతా నడిచేదండి స్కూల్స్లో. ఇప్పుడు అసలు అది లేనే లేదు అసలు. ఆ ఏసీ రూమ్స్లో పడేస్తున్నారు, లైట్స్ మెయిన్, ఆ లెడ్, ఇప్పుడు ఎల్ఈడి లైట్స్, వాళ్ళకి చిన్నప్పటి నుంచే సైట్, ప్రెషర్, వాడు ఎంతసేపు కదలకుండా అక్కడే కూర్చుని చదువు 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 చదువు. ఇప్పుడు ఒక పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళని నువ్వు తిను అని చెప్పి అట్లా ఇంకా ఇటు కదలదు అనుకుంటుంది, ఇటు కదలదు అంటుంది, అట్లా కూర్చొని తింటూనే ఉంటాయి. అది వెయిట్ పెరిగిపోద్ది 3 నెలలకే, అప్పుడు దాన్ని కట్ చేసేస్తారు. అది కనుక సిక్ అయింది అనుకోండి, దానికి ఏదో ఇంజెక్షన్స్ దానికి అవి ఇచ్చేస్తూ ఉంటారు.
ఇప్పుడు పిల్లల పరిస్థితి కూడా అంతే. ఆ స్కూల్స్ లో అలా కూర్చోబెడతా ఉంటారు. ఏదైనా సిక్ అయితే వాళ్ళు సిక్ రూమ్ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఆ సిక్ రూమ్ లో పడేస్తారు. వాడికి అసలు మైగ్రేన్ ఎందుకు వచ్చింది, వాడికి ఎందుకు సైనస్ ప్రాబ్లం వచ్చింది, వాడు ఎందుకు సిక్ అయిపోతున్నాడు ఊరికే, వాడు మెంటల్ గానే లేకుండా వాడికి లైఫ్ అంటేనే వాడికి చచ్చిపోవాలనే అంత కోరిక ఆ ఏజ్ లో ఎందుకు వస్తుంది స్కూల్స్ లో? చాలా నువ్వు అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇంకేదన్నా అంటే కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ కూర్చోబెడతారు. అసలు నువ్వు ఏం కౌన్సిలింగ్ చేస్తావు? వాడి ప్రాబ్లం ఎక్కడుంది? స్కూల్, ఎడ్యుకేషన్, నువ్వు సిస్టమ్ మార్చాలి. ఇప్పుడు మగపిల్లల పరిస్థితి అట్లుంటారు, ఇంకా ఆడపిల్లల పరిస్థితి కదా. వీళ్ళకైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫాలికల్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయికి యూట్రస్ లో, ఓవరీస్ లో ఫాలికల్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ రెగ్యులర్ గా రావు, వస్తే పెయిన్ఫుల్ పీరియడ్స్. అసలు వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ లేదు, బాడీకి మైండ్కి ఫ్లెక్సిబిలిటీ లేదు. అసలు ఈ చదువు 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 అంటే ఎంత చదువు వెళ్తుంది? వాడి బుక్లో తప్ప ఇంకో బుక్లో వీడికి తెలియదు. జనరల్ నాలెడ్జ్ అనేది లేనే లేదు. మాకు మా చిన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ అని ఒక టెస్ట్ ఉండేది మాకు, కంపల్సరీ జనరల్ నాలెడ్జ్. మేము రోజు పేపర్ చదవాలి. ఒకవేళ మళ్ళీ ఇంటి దగ్గర వీళ్ళు చదువుతున్నారో లేదో, అందరికీ ఆ ఫెసిలిటీ ఉంటుందో లేదో స్కూల్లోనే పేపర్ చదివించేవాళ్ళు. ఒక పీరియడ్ ఉండేది మాకు, పేపర్ ఆ హెడ్డింగ్స్, ఇవాళ ఏం హెడ్డింగ్స్, అది చదివిన తర్వాత నీకు ఏం అర్థమైంది, ఈ హెడ్డింగ్స్ చదివావు పేపర్లో, నీకేం అర్థమైంది ఇదంతా చదివిన తర్వాత అని మళ్ళీ దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి, మాట్లాడేవాళ్ళు. ఎస్ఐ కాంపిటీషన్స్ ఉండేవి. ఒక ఎవ్రీ మంత్ ఉండేది మాకు ఒక ఎస్ఐ రాయాలి, నువ్వు ఓన్ గా రాయాలి. హాలిడేస్ ఇస్తే నువ్వు హాలిడేస్ కి వెళ్ళిన తర్వాత హాలిడేస్ లో ఏం నేర్చుకున్నావు, ఏం చేసావు అనేది మళ్ళీ సబ్మిట్ చేయాలి. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొత్త విషయం నేను ఏం నేర్చుకున్నానో చెప్పాలి. సో దిస్ ఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఒక స్కూల్కి వెళ్ళాలి నేను అనే ఒక ఇంట్రెస్టింగ్ ఉండేది. చదువుతో పాటుగా ఇన్ని విషయాలు ఉండేవి. సో ప్రెషర్ లేదు మాకు, చదవాలి అంతవరకు ఉంది. అంతేగాని నువ్వు చిన్నప్పటి నువ్వు ఐఐటికే పోవాలి, నువ్వు IIITకి వెళ్తాను, నువ్వు NITలోనే సీట్ రావాలి అని 7th క్లాస్ పిల్లాడికి తీసుకొచ్చి నువ్వు సివిల్స్ లో ఉన్న 7th క్లాస్ వాడికి చెప్తావా? అరే వాడికి ఫస్ట్ జనరల్ నాలెడ్జ్, న్యూస్ పేపర్ చదివే అలవాటు చేయాలి. కానీ నువ్వు సిలబస్ తీసుకొచ్చి చెప్పడం ఏంటి? ఒక తెలుగు ఉండదు, ఒక లాంగ్వేజెస్ ఉండవు, స్టోరీస్ ఉండవు. అసలు మనకి ఏమీ నాలెడ్జ్ లేకుండా వాడు పెరుగుతాడని. అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? ఇంట్లో కూడా వాడు ఎవరితోనూ కలవడు, వాడికి రిలేటివ్స్ మీద రిలేషన్ పెట్టుకోవడం ఉంటే ఏంటి, లేకపోతే లేంటి అనేటట్టుగా ఉంటారు. ఎవరైనా కజిన్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు ఇంటికి వస్తే అసలు వాళ్ళతో కలవలేరు, మాట్లాడలేరు, లోపలికి వెళ్ళిపోతారు రూమ్ లోకి. పేరెంట్స్ కూడా లేదండి వాడు చదువుకుంటున్నాడు. ఏం చదువుకుంటున్నాడు? స్కూల్ అంతా చదువుకుని వచ్చాడు, రాత్రి 6ంటికి వచ్చాడు, పొద్దున్న పోయి మళ్ళీ ఇంట్లో కూర్చొని చదువు 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 మళ్ళీ కూర్చోబెడతాడు. వాడు కనీసం నవ్వడం మర్చిపోతున్నారు, తెలుసా అండి? ఒక స్మైల్ లేదు పిల్లల్లో. ఇంత స్ట్రెస్ అసలు మనం ఎందుకు ఇస్తున్నాం పిల్లలకి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? వాడు ఎదగాలి, వాడు అలా గ్రో అవ్వాలి, వాడు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి వాడికి. మాకు డ్రిల్ జరుగుతుంటే అదేదో ఒక మిలిటరీ పెరేడ్ లాగా ఉండేది మాకు, మాట్లాడుతూ ఉంటేమాట మనం ఏం చేయాలి అనే దాంట్లో మేము ఉండేవాళ్ళం. అరే నువ్వు ఊరికి పేరు తీసుకురావాలి, నువ్వు దేశానికి గర్వకారణంగా ఉండాలి, ఇట్లా ఒక మోటివేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటి, నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకేదో జన్మదానం అయిపోయింది. నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ అయిపోద్ది, మళ్ళీ జాబ్ సెర్చింగ్, జాబ్ వచ్చేస్తుంది. తర్వాత ఇంక జాబ్ వచ్చేసింది కాబట్టి మంచి కంపెనీలో బాగానే సంపాదిస్తున్నాడు అని పెళ్ళిళ్ళు చేస్తారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, ఈ పిల్లలు ఇదే స్ట్రెస్ వాడికి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేదు ఇద్దరికి.